రైట్ అల్లు అర్జున్ నివాసం నుండి మనం లైవ్ దృశ్యాలని చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ని పలకరించడానికి నివాసానికి వెళుతూ ఉన్నారు. సో సుకుమార్ రాగానే వెంటనే హత్తుకుని కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా పలకరించారు. రైట్ నౌ మనం చూస్తున్న విజువల్ విజయ్ దేవరకొండ అలాగే ఆనంద్ దేవరకొండ. సో వీరిద్దరూ నివాసానికి వెళ్ళి అల్లు అర్జున్తో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడే. అయితే మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. పుష్ప టీం అందరు కూడా అక్కడే ఉన్నారు. అంటే లైక్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ హీరో. సో వీళ్ళందరూ కలిసి ఏమైనా మాట్లాడతారా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ నివాసానికి అయితే క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్ విడుదలైన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత అంటే ఆయన ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ అందరినీ కలుస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. డైరెక్టర్ సుకుమార్ మనకు కనిపిస్తూ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు అక్కడే. ఇంకా ఆ తర్వాత విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ పలకరించడానికి వెళ్లారు. ప్రజెంట్ మనం లైవ్ విజువల్స్ ని చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ నివాసం దగ్గర. సో ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు సినీ ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ ని పలకరించడానికి వస్తూ ఉన్నారు. ఇంకొకరు కూడా వచ్చారు. సో ఎవరన్నది మనం చూద్దాం. లైవ్ దృశ్యాలు అల్లు నివాసం నుండి మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ విడుదలైనప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని కలవడానికి, తమ మద్దతు తెలపడానికి, ఎలా ఉన్నారో కనుక్కోవడానికి అక్కడికి చేరుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్ నౌ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్స్ అక్కడే ఉన్నారు. సో ఇలా ఒక్కొక్కరుగా ఆయన సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి ఆయనకు మద్దతుగా నిలబడుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం ఉంది అని అర్థమవుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, పుష్ప టీం అంతా కలిసి మాట్లాడతారా, ఎటువంటి విషయాలు వాళ్ళు క్లారిటీ ఇవ్వనున్నారు అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు. సో ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు అల్లు నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్ళిన అల్లు అర్జున్ని దిల్ రాజు ముందుగా పలకరించారు. ఆ తర్వాత త్రివిక్రమ్ వెళ్లారు. రైట్ నౌ నివాసానికి వచ్చిన తర్వాత కూడా సినీ ప్రముఖులు క్యూ కడుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని కలుస్తూ ఉన్నారు అల్లు అర్జున్. ఫస్ట్ పుష్ప టీమ్ ని కలిశారు. సో పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే డైరెక్టర్ అక్కడే ఉన్నారు. సో వారితో కాసేపు చర్చించిన తర్వాత అక్కడికి వచ్చిన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు కూడా ఆయన్ని పలకరించారు. సో వాళ్ళతో కాసేపు మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. నిన్న సాయంత్రం 6:36 చెంచల్ కూడా జైలు లోపలికి వెళ్ళిన అల్లు అర్జున్ సో నిన్ననే బయటకు వస్తారని అందరూ భావించారు. కాకపోతే అది జరగలేదు. బెయిల్ ప్రక్రియలో ఆలస్యం కావడంతో ఆయన ఇవాళ ఉదయం జైలు నుండి బయటకు వచ్చారు 6:39. సో వచ్చినప్పటి నుండి అల్లు అర్జున్ని కలవాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ఇప్పుడే ఇంటికి చేరుకుని ఆయన్ను పలకరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పరామర్శిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. సో ఆయనని పలకరిస్తున్న క్రమంలో సన్నిహితులు కంటతడి పెట్టుకుంటున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకు కూడా ధైర్యం చెప్తూ ఉన్నారు అల్లు అర్జున్. క్లియర్గా మనకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో సినీ ప్రముఖులతో పాటు సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళుతూ ఉన్నారు. లైవ్ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్క విజయ్ దేవరకొండ అలాగే ఆనంద్ దేవరకొండని కూడా చూడొచ్చు. అండ్ అలాగే పుష్ప టీం ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఇలా ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ని పరామర్శించడానికి, అల్లు అర్జున్తో మాట్లాడడానికి ఆయన దగ్గరికి వెళుతూ ఉన్నారు. సో అందరినీ ఆయన పలకరిస్తున్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం. ఎస్, కొరటాల శివ అక్కడికి చేరుకున్నారు. ఇంతకు ముందు పలకరించిన ఏజీఎస్ CEO అర్చనా కల్పతిలా కనిపిస్తున్నారు బ్యాక్ సైడ్ నుంచి. మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడైతే ప్రస్తుతం కొరటాల శివ అక్కడికి చేరుకున్నారు. ఇక బనీవాస్ కూడా మనకు అక్కడే కనిపిస్తున్నారు. SRK మనకు అక్కడే ఉన్నారు. మొత్తం సెలబ్రిటీలందరూ కూడా ఆయన ఇంటికి వద్దకు చేరుకుని ఆయనకు కాస్త మళ్ళీ మొత్తం ఈ జర్నీకి సంబంధించి నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని పలకరించడానికి ముందుకు వస్తున్నారు. సో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్, పుష్ప మూవీ మేకర్స్ రవి అండ్ నవీన్ అక్కడే ఉన్నారు. ఇక SRK అండ్ బనీవాస్ కూడా మొదటి నుంచి అంటే నిన్నటి నుంచి కూడా వారు అక్కడే ఉన్నారు. మొత్తం మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెడతారు అని తెలుస్తోంది. బట్ దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. మరి మాట్లాడతారా లేదా అనేది మనం చూడాలి. సో అల్లు నివాసానికి మాత్రం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. మొదటగా వచ్చి రాగానే ఇక ఒక్కసారిగా పుష్ప డైరెక్టర్ సుకుమార్ అక్కడికి వచ్చారు.
మొత్తం ఈ జరిగిన పరిణామాలను గమనించిన తర్వాత వెంటనే ఆప్యాయంగా హత్తుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం ఏం జరుగుతోంది ఏంటి అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక రవి అండ్ నవీన్ ఎర్నేని అంటే పుష్ప మూవీ మేకర్స్, మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక జస్ట్ కొద్ది క్షణాల్లోనే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో అల్లు అరవింద్ కూడా అక్కడికి చేరుకున్నారు.